హాయ్ విను, మనందరికీ పిల్లలు ఉంటారు, పిల్లల్ని పెంచుతూ ఉంటాం. ఈ పిల్లలు పెంచేటప్పుడు డైపర్లు కూడా మన పెంపకంలో మనతో పాటు ఉంటుంది. ముందులా కాదండి, ఇప్పుడు అందరూ బేబీ డైపర్స్ వాడుతున్నారు. బేబీ డైపర్స్ వాడటం మంచిదే, కానీ దాన్ని డిస్పోజ్ చేయడం ఎలా అన్నది ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా మన అందరి ఇంటికి మున్సిపాలిటీ వారు ఈ రెడ్ డస్ట్బిన్ ఇచ్చారు. ఈ డస్ట్బిన్ క్లోజప్లో చూపిస్తాను. దీంట్లో చూసారండి, డైపర్ బొమ్మ కూడా ఉంది. అంటే ఏంటంటే డైపర్స్ ఈ డస్ట్బిన్లో వేయాలి, బ్లూ బిన్ గ్రీన్ బిన్ కాదు, వేస్ట్ సెగ్రిగేషన్లో దీంట్లో వేస్తే దీన్ని ప్రాసెస్ చేస్తారు అని చెప్పి దాని మీనింగ్. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సౌలభ్యం కోసం డైపర్లా తీయడం, ఖాళీ స్థలం ఇంటి పక్కన ఉంటే విసిరేయడం. నాగరికతలో మనం ఏంటంటే శుభ్రత అనేది నేర్చుకున్నాం. సో ఇతరుల ఖాళీ స్థలంలో డైపర్లు వేయడానికి మనకి ఎవరు హక్కిచ్చారండి? అసలు మానవతా విలువలు ఉండాలి కదండి. ఈ డైపర్స్ అన్ని ల్యాండ్ ఫిల్గా మారడం, ఈ డైపర్స్ ఇలాగా ఓపెన్ ప్లేసెస్లో ఇలా పడేస్తే ఏమవుతున్నాయండి, మూగజీవులు కుక్కలు దానికి ఏం తెలుసండి, అవి తీసుకొచ్చి స్ట్రీట్స్ అంతా పాడు చేస్తున్నాయండి. దీనివల్ల ఏంటంటే ఇబ్బంది, నెక్స్ట్ డే మార్నింగ్ పారిశుధ్య సిబ్బందికి చాలా ఇబ్బంది అండి. వాళ్ళు చేతితో తీసి మళ్ళీ దాన్ని సెగ్రిగేషన్ బిన్లో ఇవ్వాల్సిన పరిస్థితి. మన ఇంట్లో వేస్ట్ మనం ముట్టుకోలేమండి. ఒకటి నేను అడుగుతానండి, మీకు పక్క ఖాళీ స్థలం లేకపోతే మీ ఇంటి పక్కన ఏం చేస్తారండి? మడత పెట్టి డస్ట్బిన్లో పెట్టవలసిన పరిస్థితే కదా. అది ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలో నేర్చుకోండి, అంతే తప్ప స్ట్రీట్స్ని చండాలం చేసే హక్కు మనకి లేదండి. ఇది మన ఊరు, మన సిటీ బాగుండాలని కోరుకోవాలని. మనం బాగుండాలి, ఇతరులు పాడైపోవాలి, మనం బాగుండాలి, ఇతరులకి అశుభ్రంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఎవరిచ్చారండి యాక్చువల్గా. సో ఇది మన బాధ్యత. కలిపి మన కాకినాడ పట్టణాన్ని నీట్గా పెట్టడానికి మనందరూ మన వంతు సహకారం అందించాలండి మున్సిపాలిటీకి. వాళ్ళు వర్కర్స్ ఉన్నారు, శానిటరీ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేసేస్తారు కదా అంటే తప్పండి. యాక్చువల్గా వాళ్ళు కూడా మనుషులే, మనలాంటి వాళ్ళే. వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం రెస్పెక్ట్ చేద్దాం ప్లీజ్. ఆ డైపర్ని ఫోల్డ్ చేసి మీ డస్ట్బిన్, రెడ్ డస్ట్బిన్లో ఉంచండి. ఈ రెడ్ డస్ట్బిన్ తప్పకుండా వాడండి. ఇది పక్కన పెట్టడానికి కాదు మున్సిపాలిటీ ఇచ్చింది, బ్లూ అండ్ గ్రీన్ వాడి ఇది పక్కన పెట్టడానికి కాదు, దయచేసి ఇది కూడా వాడండి. ఇది హజార్డియస్ ఐటమ్స్, అదేవిధంగా డైపర్స్ వేయడం కోసం మున్సిపాలిటీ మనకి ఇచ్చింది. ప్లీజ్ వాళ్ళతో సహకరించండి, మున్సిపాలిటీతో సహకరించండి. రోడ్స్ క్లీన్గా పెడదాం, మన సిటీ క్లీన్గా పెడదాం. ఇది మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. సో ఈ రోజు నుండి మనం ప్లెడ్జ్ చేద్దాం. సో డైపర్స్, అడల్ట్ కానీ బేబీ డైపర్స్ కానీ ఈ రెడ్ బిన్లో వేసి దీన్ని పారిశుధ్య సిబ్బందికి మనం అందిద్దాం.